హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే మనకి రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో వేకెన్సీస్ తక్కువ ఉండొచ్చు, జాబ్ లొకేషన్ మనం అనుకున్న ప్లేస్లో ఉండకపోవచ్చు. బట్ నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో అవి మనకి యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మనకి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసే విధంగా క్లర్క్ కేటగిరీ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక నోటిఫికేషన్ వివరాలని క్లియర్గా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాల్లోకి ఒకసారి మనం క్లియర్గా వెళ్ళినట్లయితే యాక్చువల్లీ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా మనకి ఈ మంత్ 16th ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే 2024 జనవరి 16th ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేయడంతో పాటు ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి March 4th 2024 లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఇక నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయనే వివరాలను ఒకసారి చూస్తే యాక్చువల్లీ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజనల్ క్లర్క్ అండ్ లోయర్ డివిజనల్ క్లర్క్ అని చెప్పి మొత్తం 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వీటన్నిటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకోవట్లా. జస్ట్ మనం ఓన్లీ అప్పర్ డివిజనల్ క్లర్క్ అండ్ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ వివరాలు మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ గురించి ఒకసారి క్లియర్గా చెక్ చేసినట్లయితే ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ పోస్టుకి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెవెల్ 4లో శాలరీ వస్తుంది. లెవెల్ 4లో శాలరీ అంటే మనకి బేసిక్ పే 25,500, మ్యాక్సిమం 81,100 రూపాయలు అయితే ఉంటుంది. ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పే గురించి ఒకసారి పక్కన పెడితే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి విత్ ఆల్ అలవెన్సెస్ 40,000 ప్లస్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అనేది చూడండి. ఇక వేకెన్సీస్ విషయంలోకి వెళ్తే ముందుగానే చెప్పాను, నోటిఫికేషన్ చాలా చిన్న జాబ్ నోటిఫికేషన్ అని, వేకెన్సీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఓన్లీ 2 పోస్టులు మాత్రం ఉన్నాయి. అయితే ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఇంకొక పోస్ట్ని OBC కేటగిరీకి కేటాయించారు. ఇక క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే డిగ్రీ లేదా డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు డిగ్రీ అని మెన్షన్ చేశారు, కానీ స్పెసిఫిక్గా BSc వాళ్ళు అప్లై చేయాలి, BCom వాళ్ళు అప్లై చేయాలని రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై చేయొచ్చు, లేదా డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అయినా సరే అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇవి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి వీటికి టైపింగ్ అనేది ఖచ్చితంగా నెససరీగానే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి టైపింగ్ అనేది మెన్షన్ చేశారు. అయితే ఈ టైపింగ్ స్పీడ్స్ అనేవి చూసుకుంటే మనం చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఇన్ కేస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే టైపింగ్ అనేది 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. హిందీ చూస్ చేసుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే టైపింగ్ కంప్లీట్లీ మనకి కంప్యూటర్ కీబోర్డ్ మీద ఉంటుంది, టైప్ రైటర్ మీద అయితే కాదు. ఇక నెక్స్ట్ మనం రెండో పోస్ట్ చూసుకుంటే ఇది కూడా క్లర్క్ కేటగిరీ జాబే. అయితే ఇది లోయర్ డివిజనల్ క్లర్క్. ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ అంటే మనకి బేసిక్ పే 19,900, మ్యాక్సిమం 63,200. బేసిక్ అండ్ మ్యాక్సిమం పేస్ గురించి ఒక్కసారి పక్కన పెడితే విత్ ఆల్ అలవెన్సెస్ ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 30,000 నుంచి 35,000 మధ్యలో శాలరీ వస్తుంది. వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్తే టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి. అందులో 2 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఒక పోస్ట్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ అయితే చేశారు. డీటెయిల్స్ ఇక్కడ ఓవరాల్గా క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే 12th class పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పారు. అంటే ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇంటర్మీడియట్లో మీరు ఈ గ్రూప్ చేసి ఉండాలి, ఆ గ్రూప్ చేసి ఉండాలనే రెస్ట్రిక్షన్స్ ఏమీ కూడా లేవు. ఇక నెక్స్ట్ సేమ్ ఇవి కూడా మనకి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి వీటికి కూడా టైపింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అయితే టైపింగ్ స్పీడ్స్ అనేవి చూస్ చేసుకుంటే 35 words per minute అనేది ఇంగ్లీష్లో, 30 words per minute అనేది హిందీలో టైపింగ్ ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే టైపింగ్ అనేది కంప్లీట్లీ కంప్యూటర్ కీబోర్డ్ మీదే. అయితే చాలామంది 2 లాంగ్వేజ్లో టైప్ చేయాలని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకునే ఆప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఇంగ్లీష్ స్పీడ్లో టైప్ చేయాలి, హిందీని చూస్ చేసుకుంటే హిందీలో అక్కడ మెన్షన్ చేసిన స్పీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పీడ్స్లో టైప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆ పాయింట్స్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా కన్సిడర్ అయితే చేయండి. అయితే ఈ పోస్టులకి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి సెలెక్ట్ అయినా లేదా లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవాలన్నా సరే మీకు ఏజ్ చూసుకుంటే మ్యాక్సిమం 27 years వరకు మాత్రమే అప్లై చేయడానికి ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. మినిమం ఏజ్ చూసుకుంటే మనకి 18 years అయితే ఉంటుంది. సో ఇవైతే మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్స్. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ అంటారా, రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఎప్పటిలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి.
ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనే విషయంలో ముందుగానే చెప్పుకున్నాం కదా, ఆన్లైన్లోనే కంప్లీట్ అప్లై ప్రాసెస్ ఉంటుందని. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా డిస్కస్ చేసాం. ఇక అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 300 రూపీస్, అంటే 300 రూపాయలు. అట్ ది సేమ్ టైం అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా చూడండి. అయితే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడండి. క్లియర్గా మీకు హౌ టు అప్లైలో అప్లికేషన్ ఫీజు వివరాలన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ని చాలా సింపుల్గా క్లీన్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే, సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని మెన్షన్ చేయడంతో పాటు రిటన్ టెస్ట్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయని చెప్పారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి చూసుకుంటే అన్రిజర్వ్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 50% ఆఫ్ మార్క్స్ వస్తేనే ఈ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారు. ఇక ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 40% మార్క్స్ వస్తేనే వాళ్ళు రిటన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారు. అయితే మనకి రిటన్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ని బేస్ చేసుకుని 1:20 రేషియోలో మెరిట్ లిస్ట్ని సెలెక్ట్ చేసి ఆ మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ని షేర్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి జాబ్ సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి సెలక్షన్ ప్రాసెస్ని చాలా సింపుల్గా మెన్షన్ చేశారు. అయితే ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాలి. ఈ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్లో అదేంటంటే, ఈ జాబ్స్కి ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంది. ఇవి పర్మనెంట్ పోస్ట్లే, బట్ ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఒక 2 years అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అయితే మీకు షేర్ చేయాలి. అదేంటంటే, ఈ 2 years ప్రొబేషనరీ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఐసీఎంఆర్లో వేరే ఏవైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా ఆర్గనైజేషన్స్ కానీ ఉంటాయో వాటికి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే మనకి హైదరాబాద్ అండ్ వైజాగ్ అండ్ ఇంకా తిరుపతి, ఇక్కడ ఐసీఎంఆర్కి సంబంధించిన చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఉన్నాయి. ఆ విధంగా మనం సొంత స్టేట్స్కి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రజెంట్ మన జాబ్ లొకేషన్ న్యూఢిల్లీ, ద్వారకాలో ఉన్నా సరే తర్వాత మనం ఒక 2-3 years తర్వాత ఓన్ స్టాండ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక చాలామంది అడిగేది ఏంటంటే, బ్రో ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అండ్ ఆల్సో ఎగ్జామ్ జరిగే లొకేషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే నోటిఫికేషన్లో ఎగ్జామ్కి సంబంధించిన డేట్, టైము, వెన్యూ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అప్లై చేసిన క్యాండిడేట్స్కి కాల్ లెటర్స్ ద్వారా కానీ అడ్మిట్ కార్డ్స్ ద్వారా కానీ తెలుస్తాయని మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా లేదా అప్డేట్స్ ఉన్నా తెలుసుకోవాలన్నా సరే NIMR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఈ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేయాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎప్పటిలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.